తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జన్మదిన సందర్భంగా తలపెట్టిన మహానాడు ఆదివారం హఠాత్తుగా జరిగింది. ఈ సంగతి తెలిసిందే. మహానాడులోని మంత్రి బాధ్యతలు చేపట్టిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ప్రసంగం చేశారు. అయితే ఇటీవల డాక్టర్ అంబేద్కర్ జయంతి వర్ధంతిని అని పలికిన సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైన నారా లోకేష్ మహానాడులో మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు టెన్షన్ పడిపోయారు అని వార్తలు వచ్చాయి. నారా లోకేష్ ఏం మాట్లాడతారో అని చంద్రబాబు ఆందోళనకు గురైనట్లు సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి. దీన్ని అదునుగా తీసుకుని వైసీపీ నారా లోకేష్ ఏకిపారేశారు. ఈ మేరకు హైదరాబాద్ లోని వైసీపీ నేత అంబాటి రాంబాబు మాట్లాడుతూ మంత్రి ప్రమోట్ అయిన నారా లోకేష్ సరిగ్గా మాట్లాడమే రాదంటూ ఎద్దేవా చేశాడు. మహానాడులో లోకేష్ మైక్ పట్టుకుంటే ఆయన ఏం మాట్లాడుతున్నారో అని చంద్రబాబు వణికిపోయారని విమర్శించారు. లోకేష్ సూట్ కేసులు మోయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. మహానాడులో లోకేష్ మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు మోహన్ టెన్షన్ లో కనిపించింది. అంబాటి అని అన్నారు. సరిగ్గా మాట్లాడమే చేతగాని లోకేష్ తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసరడమా అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని, ఆనాడు ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు.